అందరికీ జై హింద్. ఎన్నో ఘన విజయాలు సాధించిన మన ఇస్రోకి ఒక ముప్పు రానున్నది. ఈ ముప్పు ఏంటంటే ఏదో టెక్నాలాజికల్ ఫెయిల్యూర్ కాదు, ఇంకేమీ కాదు. ఇస్రోలో ఉన్న సైంటిస్ట్‌లు వాళ్ళ ఉద్యోగాలు వదిలేసుకొని ప్రైవేట్ సెక్టార్‌కి వెళ్ళిపోతున్నారు. నేను గతంలో కూడా కొన్ని వీడియోస్‌లో మాట్లాడుతున్నప్పుడు వి హావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సైంటిస్ట్స్ అని చెప్పి మాట్లాడాను. ఎందుకంటే ఈ సైంటిస్ట్‌లని మనం జాగ్రత్తగా చూసుకోకపోతే మన శత్రువులు గాని, లేదా ఇండియాలోనే ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా వీళ్ళని పట్టేసుకుంటారు అని చెప్పడం కూడా నేను చెప్పాను. సో, ఈ యొక్క వీడియోలో ఎందుకు ఇంతమంది సైంటిస్టులు ఇస్రోని సడెన్‌గా వదిలేస్తున్నారు? దీనివల్ల మన దేశానికొచ్చే నష్టమేంటి? మరెన్నో అంశాలు దీనికి సంబంధించి మాట్లాడతాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్ ది బేసిక్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇస్రో. ఈ స్లైడ్ కూడా నేను తర్వాతొస్తాను. సీ జనరల్లీ ఏమవుతుందంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పనిచేసే అంశము ఏదో ఒక మినిస్ట్రీ కింద ఉంటుంది. కానీ ఇస్రో అలా కాదు. ఇప్పుడు ఇస్రో 15థ్ ఆగస్ట్ రోజు 1969 15థ్ ఆగస్ట్ 1969 ఇస్రో స్థాపించబడింది. ఈ యొక్క తేదీన 15థ్ ఆగస్ట్ మనకి ఆ 15థ్ ఆగస్ట్ సెంటిమెంట్ కాబట్టి మన దేశ ఇండిపెండెన్స్ డే కాబట్టి సో ఆ ఒక్క రోజునే 1969 ఇందిరాగాంధీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఇస్రోని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కానీ గతంలోనే 1962లో జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడే 1962లో ఇండియన్ నేషనల్ కమిటీ ఇండియన్ నేషనల్ కమిటీ ఆన్ స్పేస్ రీసెర్చ్ అని చెప్పి ఒక సంస్థ ఉండేది. 1962 నుంచే మనం దీని మీద పనిచేయడం స్టార్ట్ చేసాం. 1962 ఎందుకు అంటే 1962లో జరిగిన ఇండియా చైనా వార్‌లో మనం కొన్ని విషయాలు అర్థం చేసుకున్నాం. ఏంటంటే చైనా మన మీద అంత పెద్ద దాడి చేయడానికి తనంతా ప్రిపరేషన్ చేస్తున్నప్పటికీ మనకి ఎటువంటి శాటిలైట్ ఇమేజరీ లేకపోవడం నందువల్ల మనం వాళ్ళ మూవ్‌మెంట్స్‌ని, వాళ్ళ ఇంటెన్షన్‌ని తెలుసుకోలేకపోయాము అని చెప్పి 1962 నుంచే ఇస్రో లాంటి ఒక సంస్థ రావాలి అని దీని మీద మనం పని చేయడము స్టార్ట్ చేసాం. ఇస్రో స్టార్ట్ చేసింది పని 1969లో. కొన్ని సంవత్సరాలు ఒక 3 సంవత్సరాల తర్వాత ఇందిరాగాంధీ గారికి ఏమనిపించింది అంటే, ఇది ఒక ఇండిపెండెంట్ సంస్థలాగా పనిచేస్తుంది. దీనివల్ల సైంటిస్ట్ యొక్క అటెన్షన్ ఏదైతే ఉంటుందో, అది అడ్మినిస్ట్రేషన్ వైపు ఎక్కువ మల్లుతుంది. వాళ్ళు సైంటిఫిక్ రిసర్చ్ మీద చాలా సూక్ష్మంగా వాళ్ళు టైం కేటాయించలేకపోతున్నారు అని చెప్పి ఒక విషయం తనకి అర్థమైపోయింది. దెన్ ఇన్ 1972 ఇందిరా గాంధీ డిసైడెడ్ దట్ ఈ యొక్క ఇస్రోకి ఒక డిపార్ట్మెంట్ కూడా క్రియేట్ చేయాలి. అండ్ ఇన్ 1972 డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి ఒక డిపార్ట్మెంట్‌ని మనము ఏర్పాటు చేసుకున్నాం. కానీ బ్యూటిఫుల్ విషయం ఏంటంటే డిపార్ట్మెంట్ అనంగానే మీరు ఒకవేళ ఇండియన్ పాలిటీ చదువుతున్నట్టయితే అదేదో ఒక మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. కానీ ఇది స్పేస్‌కి సంబంధించిన డిపార్ట్మెంట్ కాబట్టి, దీన్ని ఏ మినిస్ట్రీ కిందనో ఉంచకుండా డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్‌కే దీన్ని అటాచ్ చేసేసారు. అంటే డైరెక్ట్‌గా ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కిందే పనిచేస్తుంది. ఏ మినిస్ట్రీ దీంట్లో కలగజేసుకోదనమాట. సో, ఇలా ఫస్ట్ ఒక కమిటీ ఏర్పాటు చేసి దాని మీద స్పేస్ రీసెర్చ్ గురించి మాట్లాడడం స్టార్ట్ అయ్యి 1969లో ఇస్రో వచ్చింది. 1972లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వచ్చింది. అండ్ మీకు గుర్తున్నట్టయితే 1975లో మనం ఆర్యభట్ట అనే శాటిలైట్‌ని లాంచ్ చేయడం జరిగింది. అంటే ఒక 6 సంవత్సరాల్లోనే సక్సెస్‌ఫుల్‌గా ఒక శాటిలైట్‌ని లాంచ్ చేయగలిగాము. 1980 నుంచి 2010 ఇది ఒక మంచి ఇస్రో చాలా ఘన విజయాలు సాధించింది. దీని తర్వాత కూడా ఖచ్చితంగా 2026 వరకు మనం ఎన్నో ఘన విజయాలు సాధించాము. చంద్రయాన్ గానీ, మంగళయాన్ గానీ, జీఎస్ఎల్‌వి గానీ, పీఎస్ఎల్‌వి గానివ్వండి, ఇతర దేశాల శాటిలైట్స్ లాంచ్ చేయడం గానీ, ఇలాంటివి ఎన్నో ఘన విజయాలు మనం సాధించాము. అంటే అంటే ఒక సంస్థ కేవలం 40 సంవత్సరాలు కూడా కాని సంస్థ ఇన్ని ఘన విజయాలు సాధించింది అంటే దాని యొక్క క్రెడిట్
కేవలం ది సైంటిస్ట్ కమ్యూనిటీకి మాత్రం ఖచ్చితంగా వెళ్తుంది. అంతా బావుంటున్నప్పుడు ఎందుకు ఇప్పుడు సైంటిస్టులు వదిలేస్తున్నారు? బట్ బిఫోర్ దట్ ఇస్రోకి సంబంధించి ఇంకొక స్ట్రక్చర్, ఎందుకంటే ఇది ప్రిలిమ్స్ ఎగ్జామ్‌లో గాని, లేదా మెయిన్స్ ఎగ్జామ్‌లో గాని దీని స్ట్రక్చర్‌పై మాట్లాడండి అని చెప్పి మీకు ప్రశ్న రావచ్చు. నేనన్నట్టుగా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ఉంటుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కింద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఉంటుంది. ఇస్రోతో పాటు కొన్ని ఇంకా పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్‌ని ప్రభుత్వం టైమ్ టు టైమ్ నిర్మించడం జరిగింది. అందులో ఒకటి యాంట్రిక్స్ అన్నమాట. ఈ యాంట్రిక్స్ అనే సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్‌లోనే ఒక సంస్థ. వీళ్ళేం చేస్తారంటే కమర్షియల్ డీల్స్ ఏవైతే ఉంటాయో ఫారిన్ కస్టమర్స్, నేపాల్ లాంటి దేశము, భూటాన్ లాంటి దేశము, బర్మా లాంటి దేశము మా యొక్క శాటిలైట్‌ని కూడా మీరు అంతరిక్షంలో పంపించండి అని చెప్పి ఇస్రో దగ్గరకొచ్చినప్పుడు, అలాంటి ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఉన్న కమర్షియల్ శాటిలైట్స్ డీల్స్ అన్నీ యాంట్రిక్సే చేస్తుంది. ఎందుకంటే ఈ 4 ఇచ్చి మీకు ఎంసీక్యూ ఇచ్చే అవకాశం ఉంది సివిల్స్‌లో గాని, గ్రూప్స్ ఎగ్జామ్‌లో. అందుకే జాగ్రత్తగా వినండి. కమర్షియల్ లాంచెస్ ఆఫ్ ఫారిన్ శాటిలైట్స్ మాత్రము యాంట్రిక్స్ చూసుకుంటుంది. ఇది ఒక పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్. రెండోది ఎన్ఎస్ఐఎల్. ఈ ఎన్ఎస్ఐఎల్ ఏం చేస్తదంటే, మన ఇండియాలోనే ప్రైవేట్ సెక్టర్‌ని మంచి స్పేస్ రిలేటెడ్ రీసెర్చ్‌ని టేకప్ చేయండి. నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి వాళ్ళకి చెప్తుంది. అందుకే ఎన్ఎస్ఐఎల్ ఈస్ ది కమర్షియల్ ఆర్మ్ ఆఫ్ ది ఇస్రో విత్ ది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎనేబ్లింగ్ ఇండియన్ ఇండస్ట్రీస్ టు టేకప్ హై టెక్నాలజీ స్పేస్ రిలేటెడ్ యాక్టివిటీస్. ఇండియన్ ప్రైవేట్ ఇండస్ట్రీస్‌నే మీరు కూడా స్పేస్ రీసెర్చ్‌లోకి రండి. ఎందుకంటే ప్రైవేట్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు మంచి ఇన్వెస్ట్‌మెంట్ డబ్బు వస్తుంది. మంచి మేనేజ్‌మెంట్ కల్చర్ కూడా వస్తుంది కాబట్టి ప్రైవేట్ ఇండస్ట్రీని కూడా ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతోనే ఎన్ఎస్ఐఎల్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే యాంట్రిక్స్ ఫారిన్ కస్టమర్స్‌ని చూసుకుంటుంది. ఎన్ఎస్ఐఎల్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, డిఫెన్స్ అంటే స్పేస్ రిలేటెడ్ సెక్టర్‌లో ఇండియన్ ఇండస్ట్రీస్‌ని ప్రోత్సహిస్తుంది. అండ్ ఇన్ స్పేస్, ఈ ఇన్ స్పేస్ ఏంటంటే ఇట్ పర్మిట్స్ అండ్ రెగ్యులేట్స్ యాక్టివిటీస్ ఆఫ్ ది ప్రైవేట్ సెక్టర్. అంటే ఏంటి, ప్రైవేట్ సెక్టర్‌లో ఎవరైనా స్పేస్ రిలేటెడ్ ఏమైనా రీసెర్చ్ చేస్తున్నట్టుగైతే వాళ్ళ మీద నిగాహ పెట్టి ఉంటుంది. వాళ్ళేమన్నా తప్పు చేస్తున్నారా? సరిగ్గా చేస్తున్నారా? వాళ్ళేమన్నా సైంటిఫిక్ బ్రేక్ త్రూ అచీవ్ చేసుకున్నారా? దానివల్ల మన దేశానికి ఏమైనా లాభం వస్తుందా? ఈ అన్ని విషయాలు మన ఇన్ స్పేస్ అనే సంస్థ చూసుకుంటుంది. అండ్ లాస్ట్‌లో ఖచ్చితంగా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉంది. ఇంకోటి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ అనమాట. అంటే ఈ ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఈజ్ బేసికలీ అ బాడీ ఆర్గనైజేషన్. తినేం చేస్తుంది? ఇట్ విల్ ఇట్ ఈస్ అన్ ఇండస్ట్రీ బాడీ. ఇట్ విల్ వర్క్ టువర్డ్స్ బిల్డింగ్ గ్లోబల్ లింకేజెస్ ఫర్ ద ఇండియన్ స్పేస్ ఇండస్ట్రీస్ టు బ్రింగ్ క్రిటికల్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మన దేశంలో స్పేస్ సంబంధించి ఇస్రో ఉన్నట్టుగా ఇతర దేశాల్లో కూడా ఉంటాయి. లైక్ మీరు అమెరికాలో చాలా ఫేమస్ నాసా అని వినుంటారు. ఇలా ఇతర దేశాల్లో ఉన్న స్పేస్ ఏజెన్సీస్‌తో అన్నిటితో కోఆర్డినేషన్ చేసే బాధ్యత ఇండియన్ స్పేస్ అసోసియేషన్‌కి. అక్కడి నుంచి మంచి మంచి టెక్నాలజీస్ తీసుకురావాలి. మన మంచి ప్రాజెక్ట్స్‌కి మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ తీసుకురావాలి. ఇదంతా మనకి ఐఎస్‌పిఏ చేస్తుంది. సో నా అభిప్రాయం ఏంటంటే మేబీ ఈసారి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చి మీకు మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇవ్వచ్చు అని చెప్పే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. నౌ లెట్స్ కమ్ బ్యాక్ టు ద న్యూస్. అసలు న్యూస్ ఏంటి? ఎందుకు ఇస్రోని వదిలేస్తున్నారు సైంటిస్ట్? దీనికి 2, 3 కారణాలు అవ్వచ్చు. మనం అంటాం కదా, ఇంగ్లీష్‌లో ఒక ప్రావర్బ్ ఉంది. ఎవ్రీ కాయిన్ హ్యాస్ 2 సైడ్స్ అని చెప్పేసి. సాధారణంగా ఇప్పటి వరకు స్పేస్ సెక్టర్‌లో ఇప్పటి వరకు స్పేస్ సెక్టర్‌లో ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువగా ఉండేది. ప్రైవేట్ పార్టిసిపేషన్ అనేది తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఇచ్చే ఆపర్చునిటీస్ వల్ల, ఇచ్చే మంచి ఒక అట్మాస్ఫియర్ వల్ల చాలా ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ కమింగ్ ఇంటు ద స్పేస్ ఇండస్ట్రీ. మనం కంప్లీట్ ఇస్రో స్ట్రెంగ్త్ చూసుకున్నట్టయితే ఒక 14.5, 14.8K ఎంప్లాయీస్ కంప్లీట్ ఇస్రో స్ట్రక్చర్‌లో ఉన్నారు. అందులోనే మనం శాటిలైట్ వింగ్ ఏవైతే శాటిలైట్ లాంచెస్ చేస్తారో దాని యొక్క స్ట్రెంగ్త్ మనం తీసుకుంటే ఇస్రోలో భాగంగా అరౌండ్ 1349 సైంటిస్ట్స్ ఉన్నారు.
అండ్ ఇస్రో నుంచి బయటికెళ్తున్నారు సైంటిస్ట్ అని అంటున్నాం కదా! ఆ శాటిలైట్ వింగ్‌కి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా బయటికి వెళ్తున్నారు. అప్రాక్సిమేట్‌గా ఒక 80 మంది బయటికి వెళ్ళిపోయారు అని చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇస్రోలో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌ని పర్సనల్‌గా ప్రోగ్రామ్ డైరెక్టర్స్‌లా ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు బయటికి వెళ్తున్నారు అని తెలియజేసుకుంటున్నారు. అండ్ వీళ్ళందరూ బయటికి వెళ్ళి ప్రైవేట్ పార్టిసిపేషన్ చేస్తున్నారు. అంటే ప్రైవేట్‌గా కంపెనీస్ ఏవైతే ఎస్టాబ్లిష్ చేశారో అది ఎవరైనా అయ్యుండొచ్చు. అదానీ గానీ, రిలయన్స్ వాళ్ళు గానీ, అంబానీస్ గానీ ఎవరైనా ప్రైవేట్ ఇండస్ట్రీస్ పెట్టినప్పుడు ఆ ఇండస్ట్రీస్‌కి వెళ్ళిపోతున్నారు. ఇక్కడి నుంచి బయటికెళ్తున్నారు అని చెప్తున్నారు. ఆబ్వియస్‌లీ ప్రైవేట్ ఇండస్ట్రీ ఇలా పెద్ద పెద్ద సైంటిస్ట్‌ని తను తీసుకుంది అంటే దే విల్ డెఫినెట్‌లీ మేక్ దెమ్ మోర్ పేమెంట్. సో, ఇక్కడ సైంటిస్ట్‌లు ఎక్కువ పేమెంట్‌ని ఆశిస్తూ మన దేశానికి చెందిన ప్రాజెక్ట్స్‌ని వదిలేసుకుంటూ ప్రైవేట్ సెక్టర్‌కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళ పర్సనల్ వ్యక్తిగతంగా చూసుకుంటే ఖచ్చితంగా ఎవ్రీబడీ హాస్ ఎ రైట్ టు గ్రో ఇన్ దేర్ ప్రొఫెషనల్ లైఫ్ కాబట్టి వాళ్ళు ఈ ఆప్షన్‌ని ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళకి మంచి పేమెంట్స్ అండ్ అలవెన్సెస్ ఇవ్వాలి. దెన్ ఓన్లీ దే విల్. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వంలో పనిచేసే ఒక ఉద్యోగి, నార్మల్ ఒక మినిస్ట్రీలో, డిపార్ట్మెంట్‌లో పనిచేసే ఉద్యోగి వేరు. ఇలాంటి ఒక క్రిటికల్ సెక్టార్‌లో పనిచేసే ఉద్యోగి వేరు. సైంటిస్ట్ కమ్యూనిటీకి మనం ఎప్పుడైనా సరే వాళ్ళకిచ్చిన పేమెంట్స్‌లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌ని మనము మెయింటైన్ చేయాలి. ఇది చేయని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ పార్టిసిపెంట్స్ దగ్గరికి వెళ్ళిపోతారు. సో, దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ వై ది సైంటిఫిక్ కమ్యూనిటీ ఈజ్ కమింగ్ ఔట్ ఆఫ్ ఇస్రో అండ్ గోయింగ్ టు ది ప్రైవేట్ ప్లేయర్స్ ఫర్ దేర్ ఓన్ ప్రొఫెషనల్ గ్రోత్. రెండవ కారణం ఏముండొచ్చే, మన దేశంలో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద మనము రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ మీద పెద్దగా ఇన్వెస్ట్‌మెంట్స్ చెయ్యట్లేదు. సో, ఎందుకంటే ఇదొక ప్రభుత్వ సంస్థ కాబట్టి దిస్ ఇన్వెస్ట్‌మెంట్ సపోర్ట్ షుడ్ కమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఓన్లీ. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇన్వెస్ట్‌మెంట్. ఇది జరగని పక్షంలో సైంటిఫిక్ కమ్యూనిటీలో ఒక నిరాశ వస్తుంది. దీన్ని అన్‌రెస్ట్ అంటాం మనం. సైంటిఫిక్ ఫటీగ్ వస్తుంది. అరే! మనం ఇంత కష్టపడి ఇన్ని చేస్తున్నాం గదా! ప్రభుత్వం మాత్రం మనం ఇస్తున్న ప్రొడక్ట్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ తీసుకురావట్లేదు. ఇన్వెస్ట్‌మెంట్ మనకు అందించట్లేదు అని చెప్పి ఒక సైంటిఫిక్ ఫటీగ్ వచ్చే అవకాశం ఉంది. ఈ సైంటిఫిక్ ఫటీగ్ వల్ల వాళ్ళు ఇంకా ఔట్‌సైడ్ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్‌ని వెతుక్కుంటారు. సో, ఔట్‌సైడ్ ఆపర్చునిటీస్ వెతుక్కున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఒక కీలకమైన నిర్ణయం వాళ్ళ జీవితంలో తీసుకుంటారు. ఏమంటే ప్రభుత్వానికి పనిచేస్తే పనికిరాదు. ఎందుకంటే నేనెంత కష్టపడి చెప్పి ఒక సైంటిఫిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసి ప్రభుత్వానికి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు అని చెప్పి సైంటిఫిక్ ఫటీగ్‌కి వాళ్ళు గురి అవుతారు. అండ్ అదే ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ఒకవేళ అది కాన్ఫిడెన్షియల్ క్లాసిఫైడ్ ప్రాజెక్ట్ కాకపోతే ప్రైవేట్ ఇండస్ట్రీస్‌కి చూపించడం జరుగుతుంది. ఆ ప్రైవేట్ ఇండస్ట్రీస్‌కి చూపించిన వెంటనే వాళ్ళు అందులో ఒక మంచి ఆపర్చునిటీని చూసుకొని వాళ్ళని ఫండింగ్ చేస్తామని ప్రామిసెస్ చేస్తారు. సో, ఇలా ఒక మంచి ప్రాజెక్ట్ పట్టుకొని వీళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో, ఇదొక కారణం అయ్యుండొచ్చు. అండ్ మూడవ కారణం ఐ పర్సనల్లీ థింక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇస్రో ఈజ్ ఆల్సో ఎ బిగ్ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఎందుకంటే ఇస్రోలో 2 భాగాలున్నాయి గదా! ఒక సైన్స్ భాగము, ఒకటి అడ్మినిస్ట్రేషన్ భాగము. అండ్ ఈ అత్యుత్తమైన అడ్మినిస్ట్రేషన్ భాగం ఏంటి? ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్. ఇక్కడ చాలామంది బ్యూరోక్రాట్స్ ఉంటారు. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ ఆఫ్ ది ఇస్రో ఫంక్షనింగ్ అన్నీ చూసుకుంటారు. సో, చాలా మటుకు ఏమవుతుందంటే బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇదొక ప్రభుత్వానికి చెందిన సంస్థ కాబట్టి ఒక హైరార్కికల్ పొజిషన్ వచ్చేసి చాలా డైమెన్షన్స్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ వాళ్ళ యాక్టివిటీస్‌ని కంట్రోల్ చేస్తది. సైంటిఫిక్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళ మీద దిగ్బంధనం పెట్టడం అన్నది వాళ్ళకి ఇష్టం ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే సైంటిఫిక్ నో హౌ దెబ్బతింటుంది. దానివల్ల వాళ్ళకు కూడా ఒక నిరాశ ఏర్పడుతుంది. నేను ఇంతబడి కష్టపడి చేసిన పైన కూర్చున్న ఒక అధికారి మాత్రం నా కష్టాన్ని ఇలా తీసి పారేస్తున్నారు అని చెప్పి ఒక నిరాశకి వాళ్ళు కూడా గురి అవుతారు. సో, దిస్ కుడ్ ఆల్సో బి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వాట్ యూ కాల్ రీజన్స్ వై ది సైంటిస్ట్స్ ఆర్ లీవింగ్ ది ఇస్రో యాజ్ అన్ ఇండస్ట్రీ. సో, దీనికి మనం ఇమ్మీడియేట్‌గా ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎగ్జిట్ అవుతున్నారో వాళ్ళ దగ్గర చాలా స్పష్టంగా మనము కారణాలు తెలుసుకోవాలి. బికాజ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒక 30, 40 ఇయర్స్‌లో ఇస్రో ఏదైతే సాధించిందో ఇతర దేశాల్లో అదే విజయాన్ని సాధించడానికి వాళ్ళకి 100 కన్నా ఎక్కువ సంవత్సరాలు పట్టింది.
సో, ఇంత మంచి ఘనంగా పనిచేస్తున్న ఈ యొక్క సంస్థని కాపాడుకునే బాధ్యత మనందరిది ఉంది. సో, అందుకే దీన్ని మనం కాపాడుకోవాలి. ఏదైతే మనం ఐడెంటిఫై చేస్తామో వాళ్ళ ఎగ్జిట్ ఇంటర్‌వ్యూస్‌లో మీరెందుకెళ్ళిపోతున్నారన్నది మళ్ళీ ఒక ప్రయత్నం చేయాలి. మనమే మంచి ప్రాజెక్ట్ ఆపర్చునిటీ ఇచ్చి వాళ్ళని హోల్డ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం వాళ్ళని హోల్డ్ చేయాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేను ఇక్కడ నేషనల్ పర్స్పెక్టివ్‌లో ఆలోచిస్తున్నాను కాబట్టి నేను మాట్లాడేది ఇప్పుడు మాట్లాడబోయేది సైంటిఫిక్ కమ్యూనిటీకి నచ్చకపోవచ్చు. బట్ నేను దేశం గురించి ఆలోచిస్తున్నాను కాబట్టి ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాను. నేనేమంటానంటే ఎవరైనా సైంటిస్టు ఒక మంచి పొజిషన్ నుంచి ఇస్రో నుంచి బయటికెళ్తే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకి కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనేది నిర్ధారించాలి. 2 సంవత్సరాలో, 3 సంవత్సరాలో, 5 సంవత్సరాలో నువ్వు ప్రైవేట్ కంపెనీస్‌లో పని చేయడానికి వీల్లేదు అన్నట్టుగా వాళ్ళని ఉద్యోగంలో తీసుకునే ముందే ఇలాంటి బాండ్‌లు రాపిచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వార్థానికెళ్తే మన దేశానికి ముప్పు రావచ్చు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు వరల్డ్ అంతా డిస్టర్బ్డ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్‌లో ఉంది. దేశాలందరికీ ఏం తెలిసిపోయిందంటే ఇండియాలో సైంటిఫిక్ కమ్యూనిటీ చాలా పనిచేస్తుంది. ఇప్పుడు ఇండియా ఎదుగుదలని ఆపాలి అంటే ఈ సైంటిఫిక్ కమ్యూనిటీని, ఆ దేశాన్ని ఇద్దరిని విడదీయాలి. సో, ఆ యొక్క డైమెన్షన్‌లోనే ఇది జరుగుతుంది అన్నది నా అభిప్రాయం. సో, మన సైంటిస్ట్‌లు మన దేశానికి ఇచ్చే కాంట్రిబ్యూషన్ మీద మీ అంశము, ఇలా ఇప్పుడు జరుగుతున్న దాని మీద మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్ యూ అండ్ జై హింద్.